ఈ భయంకరమైనటువంటి అకృత్యాలు, బలాత్కారాలు ఎందుకు పెరిగిపోతుంది? సంపాదన గురించే కదా, స్వార్థము గురించే కదా. నేనే తినాలి, నేనే సంపాదించుకోవాలి, నేనే బ్రతికేయాలి, నేనే ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోవాలి. దీనిలో స్వార్థము దాగి ఉంది. దీనిలో మనిషి యొక్క మరి భయంకరమైన స్వార్థము దాగి ఉంది. ధనము శాశ్వతము కాదని బైబిల్ గ్రంథము సెలవిస్తా ఉంది. మనము చదువుకున్న దేవుని సంఘమా, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఏంటి పాస్టర్ గారు, ఈయన అసలు డబ్బు సంపాదించొద్దంటారు, ధనాపేక్ష కలిగి ఉండొద్దంటారు. అయ్యా, న్యాయంగా కష్టపడండి, న్యాయంగా సంపాదించండి. నేను చెప్పేది అన్యాయమైన సంపాదనను గురించి, దేవుని స్థానము కాదని డబ్బుకు వెళ్ళిపోయేటువంటి హృదయము. చాలాసార్లు మీ అయ్యగారు, హారత్బాబు గారు చాలా సంవత్సరాల క్రితం చెబుతూ ఉండేవారు ఒక మాట. సగటు మనిషి హృదయం అంట లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటూ ఉండేదంట. కానీ ప్రస్తుతం మనుషుల హృదయాలు చెప్పండి, చెప్పాలి, డబ్ డబ్. ఏంటంట? డబ్ డబ్, డబ్బు డబ్బు అంట. ఎలాగా? గమనించండి దేవుని బిడలారా, కష్టపడొద్దని నా ఉద్దేశము కాదు, దేవుని ఉద్దేశము కాదు. చదువుకోవద్దని దేవుని ఉద్దేశము కాదు. సంపాదించొద్దని దేవుని ఉద్దేశము కాదు. అభివృద్ధి చెందవద్దు అని దేవుని ఉద్దేశము కాదు. మత్తయి సువార్త ఇందాక చదువుకున్నాము కదా, ధనము ఎక్కడుండునో మనిషి హృదయము అక్కడ ఉండును. అంటే మీ హృదయంలో దేవుడు ఉన్నాడా లేడా? దేవుని కంటే ఎక్కువ స్థానము డబ్బుకిస్తున్నారా? దేవుని కంటే ఎక్కువ స్థానము సంపాదనకి ఇస్తున్నారా? దేవుని పిల్లారా, ఒకసారి ఒక రాజుగారు ఒక ఆఫర్ ఇచ్చారంట. ఉదయం 5 గంటల నుండి సాయంత్రం వరకు కూడా మీకు ఏమి కావాలో అడగండి, నేను మీకు ఇస్తానన్నాడంట. అందరూ వచ్చి అడుగుతున్నారు, నాకు బంగారం కావాలి, ఒక 5 ఎకరాల భూమి కావాలి, నాకు ఇంకేదో కావాలి, నాకు ఇంకేదో, నాకు రాజ్యంలో చిన్న పదవి కావాలి, ఏదేదో అడుగుతున్నారు. ఒక ఆయన ఉదయం ప్రారంభించాడు పరుగు. ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నీకు ఏమి కావాలో అడిగితే ఇస్తానడు కదా. పరుగు ప్రారంభించాడు. పరిగెట్టి ఆయన ఉద్దేశం ఏంటి? అందరికంటే ఎక్కువ ఎకరాల భూమి నేనే సొంతం చేసుకోవాలి. ఎంత పరుగు పెడితే అంత భూమి చేరుకుంటాడు కదా, అంత దూరం చేరుకుంటాడు కదా. 1 కిలోమీటర్, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు పరిగెడతా ఉన్నాడు. పరిగెట్టి మరి భయంకరమైన హై బీపీ వచ్చి గుండాకి పోయి చచ్చిపోయాడు దారిలో. ఇలాంటి మనిషి యొక్క హృదయం. దేవుని బిడలారా, మీ ఆసక్తి దేనిపైన ఉన్నది? ఈ యొక్క రక్షణ మరి స్వస్థత సభలలో సంఘ లేక ఆలయ ప్రతిష్ట ఉదయకాలమున జరిగింది. ఆలయమును గురించి మనం కొన్ని మాటలు తెలుసుకోవాలి. నీ ఆసక్తి దేనిని గురించి? మొదటగా మనం గమనించాం తిండిని గూర్చి, రెండవది డబ్బును గూర్చి. దేవుని బిడ్డలారా, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కాబట్టి మీ హృదయాన్ని డబ్బుకి ఇవ్వద్దు, మీ మనసును డబ్బుకి ఇవ్వద్దు, దేవునికి ఇవ్వండి. హల్లెలూయా. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 26వ వచనములో, నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. హల్లెలూయా. కొంతమంది వాళ్ళ హృదయాలు ఎవరు? ఇదిగో నేను కానుకిచ్చాను కదా. మీరు కానుకిస్తే ఆ కానుకకు దేవుడు 30-fold, 60-fold, 100-fold, సమ్ టైమ్స్ డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ ఇస్తానే ఉంటాడు.
ఒక్కసారి వినాలి అందరూ, ఒక్క మాట జాగ్రత్తగా మీరు వింటున్నారు, ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ మనకి అభివృద్ధి కోసమే, డబ్బు కోసమే, ఆదాయం కోసమే, ఆర్థిక వనరుల కోసమే ప్రభువుని నమ్ముకుంటే, బయట మల్టీనేషనల్ కంపెనీస్లో లేకపోతే వేరే వేరే డబ్బుకు డబ్బు వస్తుంది కదా, 5 సంవత్సరాల్లో, 10 సంవత్సరాల్లో, 15 సంవత్సరాల్లో డబ్బుకు డబ్బు వస్తుంది కదా. అక్కడ డబ్బు పెడుతుంటే డబ్బుకు డబ్బు వస్తూ ఉంది. చాలా మంది మందిరం విషయంలో, సేవ విషయంలో నేను కానుక ఇచ్చేసాను, అయిపోయింది. నేను దేవునికి దశం భాగం ఇచ్చాను, అయిపోయింది. మన ఇంట్లో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది, వివాహ కార్యక్రమం, ఏదో అకేషన్ జరుగుతూ ఉంది. నీ దగ్గర చాలా డబ్బు ఉంది. నేను ఏ కాంటాక్ట్ చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి. అక్కడ మంచి భోజన ఏర్పాట్లు చేయాలి, మంచి స్టేజ్ వేయాలి, మంచి లైటింగ్ కావాలి, మంచి అద్భుతమైనటువంటి అరేంజ్మెంట్స్ కావాలి. నీ దగ్గర చాలా డబ్బు ఉంది. ఆ డబ్బు తెచ్చి అక్కడ పడేస్తే అరేంజ్మెంట్స్ అయిపోతాయా? భోజనాలు అయిపోతాయా? కార్యక్రమం జరిగిపోతుందా? ఒళ్ళు వంచి చెప్పండి, ఏం చేయాలి? అని చెయ్యాలి. మన ఇంటిని గురించి ఎంత పని చేస్తాం మనం? మన కార్యక్రమాల గురించి ఎంత పని చేస్తాం? మన అవసరాల గురించి ఎంత పని చేస్తాం? మన బిడ్డలను గురించి ఎంత కష్టపడతాం? రాత్రి మగలు కష్టపడుతూనే ఉంటాము కదా. పిల్లల చదువు కొరకు, వాళ్ళ యొక్క వెల్ఫేర్ కొరకు, వాళ్ళ యొక్క ఫ్యూచర్ కొరకు ఎంత కష్టపడతా ఉంటాం. నీ శక్తిని, నీ బలాన్ని, నీ జ్ఞానాన్ని, నీ సమయాన్ని, నీ తెలివిని, నీ తలాంతులను, నీ చదువును, సమస్తాన్ని కూడా నువ్వు వినియోగిస్తున్నావు కదా. మరి ప్రభు కొరకు నువ్వు వినియోగించవా? దట్ ఈస్ మై కాంటెక్స్ట్. కానుక 100% ఇవ్వాలి. మనకు ఆశీర్వాదం కావాలంటే కానుక ఇవ్వాల్సిందే దేవునికి. ఇది కానుక ప్రసంగం కాదు, క్షమించండి. మీరు ఒకవేళ అపార్థం చేసుకుంటారేమన్నట్టు నేను. గమనించండి దేవుని బిడ్డలారా, మీరు ఇన్ ప్యారిసన్ వస్తున్నారా? వాడబడుతున్నారా? కష్టపడుతున్నారా? ప్రభు కొరకు మీ తలాంతులు ఉపయోగిస్తూ ఉన్నారా? మీ సమయాన్ని కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారా? మీ స్వరాన్ని, మీ వరాన్ని ప్రభువుకి ఇస్తా ఉన్నారా? గమనించండి దేవుని బిడ్డలారా, డబ్బు కొరకు మీరు కష్టపడుతున్నారు, కుటుంబం కొరకు కష్టపడుతూ ఉన్నారు, డ్యూటీలు చేస్తున్నారు, ఓటీలు చేస్తున్నారు, నైట్ డ్యూటీలు చేస్తూ ఉన్నారు, ఎంతో కష్టపడుతున్నారు. ప్రభు కొరకు మీ సమయాన్ని ఇవ్వండి, మీ తలాంతులు ఇవ్వండి, మీ యొక్క విలువైనటువంటి ఆ దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని ఇవ్వండి, ఆ తెలివిని ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ ఆసక్తి దేవుని పైన ఉన్నది, దేవుని పైన ఉన్నదా? మీ ఆసక్తి తిండి పైన, డబ్బు పైన, తర్వాత అలంకరణ పైన. దేనిపైన? అలంకరణ పైన. ఎవరో ఏదో ఉపయోగిస్తారు, ఎవరు ఏదో వాడుతూ ఉంటారు. అది వస్త్రాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆర్నమెంట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అలంకరణ. సమయం లేదు, కుదిరితే ఇంటి దగ్గర మీరు చదువుకోండి. 1 తిమోతి 2వ అధ్యాయము, మరి 9వ వచనం, 10వ వచనం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు. కొంతమంది రాసుకుంటున్నారు, వాళ్ళు నోట్ చేసుకోండి. అలంకరణ, బాహ్య అలంకరణ కంటే కూడా అంత అలంకరణ ప్రాముఖ్యము. ఇంటర్నల్ బాడీ, నాట్ ఎక్స్టర్నల్ బాడీ. యవనస్తులకు మనం చెబుతూ ఉంటాం, మెరిసేదంతా బంగారము కాదు. చక్కగా బ్రైట్ గా ఉండాల్సింది ముఖము కాదు, హృదయం ఉండాలి. హల్లెలూయా. అందముగా ఉండాల్సింది ముఖము కాదు, హృదయం ఉండాలి. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. అలంకరణకు ఎన్ని డబ్బులు ఖర్చు అవుతూ ఉన్నాయి, ఎంత సమయం ఖర్చు అవుతూ ఉంది.
ఒక చాలా అందమైనటువంటి ఒక బిడ్డ, ఆడబిడ్డ. కుటుంబం అందరూ కూడా మందిరానికి వెళ్తుంటే ఆ కూతురు మటుకు మందిరానికి రావటానికి చాలా టైం తీసుకునేది. జుట్టు ఇటు ప్రక్కకు దూకుని, మళ్ళీ ఇటు ప్రక్కకు దూకుని, ఈ డ్రెస్ మార్చుకుని, అమ్మ నేను ఎవరిని ఏమంటలేదు తల్లి, ఏమంటలేదమ్మా, జరిగిన విషయాలు, విన్న విషయాలు, తెలుసుకున్న విషయాలు ప్రస్తావిస్తూ ఉన్నాను. ఈ డ్రెస్ కాదని ఆ డ్రెస్, ఆ డ్రెస్ కాదని ఈ డ్రెస్. తండ్రి చెబుతూ ఉండేవాడు, తల్లి చెబుతూ ఉండేది, అమ్మ మీటింగ్ రా తల్లి, త్వరగా సిద్ధపడమ్మా, త్వరగా లేమ్మా, అమ్మ ఈరోజు ఆదివారం అమ్మా, ఆరాధనకు వెళ్ళాలమ్మా, దేవుని స్తుతించాలమ్మా. నాకు తెలుసు మమ్మీ, నాకు తెలుసు డాడీ. వీళ్ళు పాపం వెళ్ళిపోయేవారు, మమ్మీ డాడీ మిగిలిన పిల్లలు వెళ్ళిపోయేవారు. ఈమె అలంకరించుకుని 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 మరి చర్చి కానీ మందిరానికి బయలుదేరేసరికి ఆశీర్వాద ప్రార్థన అయిపోయి అందరూ ఎదురొస్తూ ఉండేవారంట. అలంకరణ గూర్చి, వస్త్రాలను గూర్చి, ఆర్నమెంట్స్, ఆభరణాలను గూర్చి మీ సమయము, మీ కష్టము. అయ్యో దేవుని బిడ్డలారా, బాహ్య అలంకరణ కంటే కూడా అంత అలంకరణ దేవుడు ఇష్టపడతాడు. దేవునికి కావలసినటువంటిది. ఒక దినాన ఈ మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గరికే వెళుతుంది. ఆమేన్. ఈ ఆడబిడ్డ అలానే చేస్తూ ఉందంట. అమ్మ చెబుతూ ఉంది, నాన్న చెబుతూ ఉన్నాడు, వింటలేదంట. కొంతకాలానికి ఏమైందో తెలుసా, ఆ ముఖం నిండా కూడా, ఎప్పుడు పూర్వకాలం వచ్చేది స్ఫోటకము, సంథింగ్ మసూచి అనేటువంటి ఆ వ్యాధి ఆ బిడ్డకు వచ్చిందంట. ఇన్ఫాక్ట్ ఆ అమ్మాయి చాలా అందగతే, చాలా బ్యూటిఫుల్ గర్ల్. తన అందమును గూర్చి, తన యొక్క ఆ చక్కని రమ్యతను గూర్చి ఆమె ఎక్కువ ఆలోచించేది, ఎక్కువ సమయం కేటాయించేది. కొంతకాలానికి ఏమైంది తెలుసా, ఆమె ముఖం నిండు కూడా మచ్చలు, భయంకరటువంటి పుండ్లు వచ్చి అసలు అద్దములో తనను తాను అద్దములో చూసుకుంటానికి భయమయ్యేటువంటి విధంగా అయిపోయింది. కనీసం అద్దంలో కూడా చూసుకుంటలేదంట. ఆమె ఏం చేస్తుందో తెలుసా, ఆశీర్వాద ప్రార్థన అయిపోయాక బయలుదేరే ఈమె ఏం చేస్తుంది ఇప్పుడు, అమ్మా నాన్న కంటే ముందెళ్ళిపోతుంది. హల్లెలూయా. మరి ముందే మాట వింటే బాగుండేది కదా, ముందే లోబడితే బాగుండేది కదా. ఎందుకు అనారోగ్యం తెచ్చుకోవాలి, ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకోవాలి? దేవుడు ఇస్తాడంట, క్షమిస్తాడంట. దేవుడు ఇచ్చిన దాన్ని మనం నిలబెట్టుకోవాలంట. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంట. కాబట్టి అలంకరణను గూర్చి మీ ఆసక్తి ప్రేమపూర్వకంగా చెబుతున్నారు. దావీదుకైతే దేవుని బిడ్డలారా, మరి నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఏమంటున్నాడు, దేవా నీ ఇంటిని గూర్చి. ఈ మాట మీరు చెప్పగలరా? చెప్పండి అందరూ ఒకసారి చూడండి. 69వ కీర్తన 9. నీ ఇంటిని గూర్చిన, అందరూ చెప్పండి ఒకసారి. నీ ఇంటిని గూర్చిన, మరలా నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఏమో ఎవరైనా నా ఇంటిని గురించి అన్నారా? మీరు అనరు. హల్లెలూయా. అనకూడదు. హల్లెలూయా. అందుకే మందిరంలో మీరు ఉన్నారు. హల్లెలూయా. దేవుని ఇంటిని గురించిన ఆసక్తి మీరు కలిగి ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా. కానీ నా ఇంటిని గురించిన ఆసక్తి అని అనుకోవద్దు. ఫస్ట్ గాడ్, దెన్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. కాబట్టి తిండిని గురించి, డబ్బును గూర్చి, అలంకరణ గూర్చి ఆసక్తి. ఇప్పుడు మీరు చెప్పాలి. నేను చెప్పాను 3 విషయాలు. ఇంకా మీరు చెప్పండి, దేని గురించిన ఆసక్తి మీరు కలిగి ఉన్నారు? నిజమా? ఏమ్మా చెప్పండి తల్లి, దేనిని గూర్చిన ఆసక్తి మీరు కలిగి ఉన్నారు?
ఈ సమయంలో, ఈ క్షణములో, ఈ దినమున. మరి మిగిలిన సమయంలో వాట్ ఎవర్ ద రిమైనింగ్ డేస్ అండ్ రిమైనింగ్ టైం. చెప్పండి అమ్మా, మీరు కరెక్ట్గా చెప్పండి, అసలు ఏం మొఖమాటం లేకుండా స్ట్రైట్గా చెప్పండి. సగటు పని మీరు కాదు, నాట్ యూ, నాట్ యూ ఎట్ ఆల్. సగటు మనిషి ఆసక్తి ప్రస్తుతం దేని మీద ఉన్నది? అది అయిపోయింది తల్లి, ఇంకా అని చెప్పాను నేను. ఇది కాదా? ఇది కాదా? మొబైల్ కాదా? చెప్పండి, మొబైల్ కాదా? మీరు చదువుకుంటున్నా, ఇంట్లో ఉన్నా, డ్యూటీలో ఉన్నా, జర్నీలో ఉన్నా, డ్రైవ్ చేస్తున్నా, దేని గురించి ఏం పని దీనిలో మొబైల్లో ఏం చూస్తున్నారు? మొబైల్లో మీరు ఏ కంటెంట్ మీరు వినియోగిస్తూ ఉన్నారు? దేని కొరకు ఆసక్తి? అయితే చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క గ్యాడ్జెట్, లేకపోతే మన ఇంట్లో గోడకు ఫిక్స్ చేసినటువంటి ఆ గ్యాడ్జెట్, అవునా కదా? ఒప్పుకున్నామా? ఒకటి గమనించుకొని దేవుని బిడ్డలారా, దేవుడు అల్లరికి కర్త కాడు. హల్లెలూయా. అల్లరితో కూడిన ఆట ఆడడానికి ఇష్టము కాదు. దేవునికి ఏముంటుంది చెప్పండి? సినిమాలలో ఏముంటుంది, సీరియళ్లలో ఏముంటుంది చెప్పండి? అల్లరి, ఆట, ఇయే కదా. కొంతమంది అంటారు, పాస్టర్ గారండి మాకు నేర్పిస్తారు. అసలు సినిమా గురించి బైబిల్లో లేదు కదండి. అల్లరితో కూడిన ఆట, పాట, మాట ఏంటి అసలు ఇది? సినిమా కాదా? సినిమా కాదా? మనుషులను బలహీనులను చేసి కోటీశ్వరులు వాళ్ళవుతున్నారు. సమయాన్ని పోగొట్టుకుని, కెరీర్ని పాడు చేసుకుని, మరి దరిద్రులుగా, పేదవారుగా, బలహీనులుగా అయ్యేటువంటి లేరంటారా? ఆలోచించి. నీ ఆసక్తి దేనిపైన ఉన్నది? కొంతమంది ఆటలు, కొంతమంది మరి సినిమాలు, కొంతమంది సీరియల్స్. చెప్పవలసిన బాధ్యతతో చెప్తున్నానమ్మా. కొంతమంది మా మొబైల్ అండి, మా ఇష్టం అనే వాళ్ళు కూడా ఉంటారేమో. మీరు కాదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అసలు మేము సినిమాలు చూస్తే, లేకపోతే సీరియల్ చూస్తే పాస్టర్ గారికి అవసరమా అని అనుకోవద్దమ్మా. మీరందరూ కూడా మా యొక్క ఆత్మీయ కుటుంబ సభ్యులు. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ కూడా మా సిస్టర్స్, మా బ్రదర్స్, మా కుటుంబ సభ్యులు కాబట్టే చెబుతున్నాం. ఒక ఆయన, నాకు తెలిసినటువంటి ఒక ఆయన, మరి చిన్న వయసులోనే 2 కళ్ళు కూడా విజన్ కోల్పోయాడు. ఎందుకో తెలుసా? వీటి వల్లే. ఎంత కోటీశ్వరుడు అండి ఆయన, చాలా కోటీశ్వరుడు, ఒకే ఒక కొడుకు. చిన్న వయసులోనే ఆయన విజన్ కోల్పోయాడు. మరి ఒకసారి మేము ఒక మీటింగ్ లో ఉన్నాము, నా ప్రక్కనే ఉన్నాడు అన్న. ఏమైందో తెలియదు, తడుముకుంటున్నాడు. అప్పటి వరకు ఇలా నిలబడి ఉన్నటువంటి తడుముకుంటున్నాడు. తమ్ముడా తమ్ముడా అంటున్నాడు. ఏంటని అడిగితే ఈ కళ్ళల్లో లెన్స్ ఊడిపోయిందంట. వెంటనే పెట్టుకుంటానికి అవ్వదు కదా. అతనికి ఆ సైట్ ఉందని, లేదా అతను లోపల ఏమంటారు ఆ లెన్సెస్ ఉన్నాయని తెలీదు. స్టేజ్ మీద తడుముకుంటున్నాడు, పాపం పడిపోయేటట్టుగా ఉన్నాడు. అప్పుడు తెలిసింది, అప్పుడు చెబుతున్నాడు, నా కంటి చూపు పాడు చేసుకున్నాను రా తమ్ముడా అంటున్నాడు. ఇది జరిగింది దాదాపు ఒక 25 సంవత్సరాలు అవుతుందేమో, నేను మ్యూజిక్ ఫీల్డ్లో ఉన్నప్పుడు. నా కంటి చూపు పాడు చేసుకున్నాను రా సినిమాల వల్ల అని అతను చెప్పినప్పుడు, అయ్యో యవన కాలంలో తన యొక్క మరి చక్కని దేవుని కృపను కోల్పోయాడు అనిపించింది. మీ ఆసక్తి దేనిపైన కలిగి ఉన్నారు? దేవుని సంఘమా, కొన్ని విషయాలు మనము తెలుసుకుందాము. త్వరగా కొన్ని విషయాలు నేను మీకు తెలియచేస్తాను. ఆసక్తి దేవుని పైన
అందరము పైన ఉండాలి. మనము కడవరి దినంలో ఉన్నాము. దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నది. దేవుని సంఘమా గమనించండి, జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. ఇక్కడ పరిస్థితులు మనము చూస్తా ఉన్నాము. మనకు తెలియకుండానే అనేక ప్రదేశాల్లో ఎర్త్క్వేక్స్ వస్తూ ఉన్నాయి. చూడండి, ఈ సాతానుడు బహు క్రోధము కలిగి, ఒక మాట నేను తప్పనిసరిగా చదివించాలి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. సాతానుగాడు బహు క్రోధము కలిగి దేవుని రాకడ సమీపముగా ఉన్నదని వాడు గ్రహించాడు, కానీ విశ్వాసులు గ్రహించలేకపోతూ ఉన్నారు. ప్రకటన 12వ అధ్యాయం 12వ వచనం. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధం కలవాడే. చూడండి, తనకు సమయము కొంచెమే అని సైతాను గ్రహించాడు, కానీ విశ్వాసులు గ్రహించలేకపోతూ ఉన్నారు. సైతానుడు గమనించుకున్నాడు దేవుని రాకడ వచ్చేస్తుందని. వాడు అలర్ట్ అయిపోతూ ఉన్నాడు. వాడుకున్నటువంటి మిషన్ వాడు కంటిన్యూ చేసుకున్నాడు. వాడు టార్గెట్స్ వాడు రీచ్ అవుతూ ఉన్నాడు. వాడు ఎజెండా వాడు ఫాలో అవుతున్నాడు. వాడు తొందర పడుతూ ఉన్నాడు. సాతాను గారు కంగారు పడిపోతున్నాడు. దేవుని రాకడ వచ్చేస్తుంది, సమయం కొంచెమే ఉందని సాతానుడు అలర్ట్ అవుతూ ఉన్నాడు. కానీ విశ్వాసులు ఎలా ఉన్నారండి? ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? గమనించండి, ఆత్మీయమైనటువంటి నిద్రలో ఉన్నారు. ఆత్మీయమైనటువంటి గుడితనములో ఉన్నారు. ఆత్మీయముగా దిగజారిన పరిస్థితిలో ఉన్నారు. మసికారిపోయిన పరిస్థితిలో ఉన్నారు. ఆరిపోయిన పరిస్థితిలో కనబడుతూ ఉన్నారు. సాతానుడైతే తనకు సమయము కొంచెమేని బహుకురం కలిగి పని చేస్తూ ఉన్నాడు. వింటున్నారా? ఇంతకు ముందు అమ్మా తల్లి వినడం, ఇంతకు ముందు ఉన్నటువంటి ఇప్పుడు జరుగుతున్న భయంకరమైన ఈ కమ్యూనల్ ఫీలింగ్స్, ఈ భయంకరమైనటువంటి బలాత్కారాలు, కులమని, మతమని, వర్గమని, జాతి అని, ప్రాంతమని, భాష అని ఇంతకు ముందు ఎప్పుడైనా ఉందా అండి? చెప్పండి, ఎప్పుడైనా ఉందా? అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళం, ఒకళ్ళొకరు గౌరవించుకునేవాళ్ళం, అన్ని మతాలు ఒకళ్ళొకరు గౌరవించుకునేవాళ్ళం, అన్ని కులాలు ఒకళ్ళొకరు గౌరవించుకునేవాళ్ళం. ఆ పరిస్థితులు కనబడుతున్నాయా? దీనిలో సాతాను కుట్ర గ్రహిస్తున్నారా విశ్వాసులు? మనం సంఘటితము కావాలి, మనము ఐక్యపరచబడాలి. సంఘ భేదాలు పక్కన పెట్టుకోవాలి, ఇంటి పేర్లు భేదాలు పక్కన పెట్టుకోవాలి, డినామినేషన్ సిద్ధాంతాలనే వాటిని పక్కన పెట్టుకోవాలి. దేవుడు మాత్రమే మన ముందు ఉండాలి. పరిచర్య మాత్రమే మన ముందు ఉండాలి. దేవుని కార్యాలు మాత్రమే మన ముందు ఉండాలి. దేవుని సేవ మాత్రమే మన ముందు ఉండాలి. దేవుని చిత్తము మాత్రమే మన ముందు ఉండాలి. దేవుని మాత్రమే సంతోషపెట్టేవాళ్ళుగా ఉండాలి. గ్రహిస్తున్నారా? ఇంకెంత కాలము ఈ భేదాలు క్రైస్తవులలో కూడా, వర్గ విభేదాలు, సంఘ భేదము, డినామినేషను, డాక్టరీన్ భేదము కనబడతా ఉన్నాయి. ఈ కడవరి దినాల్లో కూడా సఖ్యత లేకుండా, ఐక్యత లేకుండా, సంఘటితము కాకుండా మనం బ్రతికితే క్రైస్తవ్యం ఏమవుతుంది? సంఘాలు ఏమవుతాయి? మన కుటుంబాలు ఏమవుతాయి? మన బిడ్డలు ఏమవుతారు? విశ్వాసులు ఏమవుతారు? దేవుని రాకడ వస్తే గనక ఎంతమంది ఎత్తబడతారు? ఎంతమంది చేర్చబడతారు? మనము ప్రారంభికులుగా ఉండలేమా? ఈ కార్యములో దేవుని కొరకు నిలబడేటువంటి ఒక షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు వలె, మోషే వలె, యెహోషువ వలె, దావీదు వలె మనము నిలబడలేమా? ప్రభు కొరకు నిలబడలేమా? గమనించండి దేవుని బిడ్డలారా, మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సాతాను ఆ భయంకరమైన కుట్రలో నుండి, సాతాను పున్నాగముల నుండి, సాతాను ఎరలో నుండి, సాతాను చెరలో నుండి, సాతాను ఊళ్ళో నుండి, సాతాను ట్రాప్లో నుండి, సాతాను ఎజెండాలు మనం బయటకు రావాలి. నామములో
రావాలి యేసు నామములో. ఇంకా సంఘ భేదాలని, ఇంటి పేరు భేదాలని, డాక్టర్ని భేదాలని, సిద్ధాంతాలని అన్ని విడిచిపెట్టాలి యేసు నామములో. వ్యక్తిగతముగా నేను ఒక పిలుపునిస్తా ఉన్నాను. వ్యక్తిగతం ఒక మాట నేను తెలియజేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని బిడ్డలారా, అగస్త్యనాయ్ గారు, మా తండ్రి గారు ఈ గ్రామంలో ఎంత పరిచర్య చేశారో. ఆయన యొక్క సంపాదన, ఆయన సమయము, ఆయన బలము, ఆయన యవ్వనము, ఆయన కష్టము, ఆయన కుటుంబము, ఆయన కష్టారితము, ఆయన జీవితము ఇక్కడే దారిపోసేశారు. ఇక్కడే దారిపోసేశారు. ఆయన జీవితం అంతా దారిపోసేశారు. ఎన్ని ప్రార్థనలు ఇక్కడ చేసుకున్నారు, ఎన్ని కూటాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. యెహోషువ తాతయ్య గారు, మత్తయ్య పెదనాన్న గారు, ఇంకా వారందరూ కూడా చేసిన గొప్ప సేవ, ఆ పరిచర్య, ఆ ఉజ్జీవము, ఆ మంట, ఆ ఆసక్తి ఎంతమందిలో కనబడతా ఉంది. నేను చెప్పగలను దేవుని బిడ్డలారా, ఎంతమంది బలహీనులకు, ఎంతమంది అనాథులకు, ఎంతమంది పేదవారికి, ఎంతమంది విధవరాండ్రకు, ఎంతమందికు అగస్త్యనాయ్ గారు, మేరీబెనమ్మ గారు ఎంతగా పాటుపడ్డారు. వారికి దేవుడిచ్చినటువంటి వాటిలో నుండి ఎంతమందికి సహాయం చేశారో, ఈ గ్రామమును గురించి ఎంత కన్నీరు కార్చారో జ్ఞాపకం చేసుకుందాం మనమందరము కూడా. ఆ అగస్త్యని గారి యొక్క ఈ గ్రామమును గురించి కష్టపడి, ఈ గ్రామమును గురించి కన్నీరు కార్చి, ఈ గ్రామమును గురించి ఆయన జీవితాన్ని సమస్తం త్యాగము చేసి, అంకితము చేసి గొప్ప పరిచర్య చేసినటువంటి అగస్త్యనాయ్ గారు కుమారులు, జ్యేష్ఠులు హార్త్మబాయి గారు, స్వయంగా అగస్త్యనాయ్ గారు కుమారుడు హార్త్మబాయి గారు ఈ గ్రామంలో పరిచర్య చేయటం. ఉదయం కొన్ని నేను అదే చెప్పాను దేవుని బిడ్డలారా, బాధ్యతతో చెబుతున్నాను దేవుని బిడ్డలారా, భారముతో చెబుతున్నాను దేవుని బిడ్డలారా. మందిరము కట్టడానికి, కట్టబడటానికి ఎంతమంది కష్టపడ్డారో, ఎంతమంది శ్రమ పడ్డారో వారిని దేవుడు బహుగా దీవించునుగాక, ఆస్వాదించునుగాక. ప్రతి హస్తము దేవుడు విస్తరించునుగాక. వారి కుటుంబాలు యేసు నామములో విస్తరించబడునుగాక. నూరంతల ఫలాలు వారు పొందుకొనుదురుగాక. ఓకే, ఉదయం నేను చెప్పాను, కంగ్రాట్యులేషన్స్, శుభాకాంక్షలు. మందిరము కట్టడాన్ని గురించి అయ్యగారికి కాదు, గ్రామానికే శుభాకాంక్షలు ఇవి. గ్రామానికే కంగ్రాట్యులేషన్స్. మీరు అదృష్టవంతులు, మీరెంత భాగ్యము కలిగిన వారు. హైదరాబాద్లో మా పరిచర్యలో ఒక్కసారి రండయ్యా, ఒక్కసారి వాకింగ్ చెప్పండి అయ్యా అని మేము కోరుకుని, వారి దగ్గర సమయం తీసుకొని కోరుకుంటాం, పిలుచుకుంటాం. మీకు తెలుసా, మొన్న జనవరి 5వ తారీఖున అయ్యగారు వచ్చి అక్కడ వాక్యము చెబితే, బాప్తిస్మాలు కొంతమందికి ఇస్తే అక్కడ విశ్వాసులు ఏమన్నారు తెలుసా? ఈ వాక్యము సంవత్సరం అంతా చాలన్నారు. హల్లెలూయా. ఈ వాక్యము సంవత్సరం అంతా చాలన్నారు. అంత గొప్ప వాక్యం. మన వచ్చారు, అక్కడ కోటాలకు వచ్చారు, ఎంత రిక్వెస్ట్ చేశాను. ఆదివారం వేరొకరు పిలుచుకున్నారు, అన్న వాక్యం చెప్పండి. ఎంత అద్భుతముగా దేవుని సంగమా, ఇవి దేవుని కార్యాలు. మరలా నేను రిమైండ్ చేస్తా ఉన్నాను, అగస్త్యనాయ్ గారి యొక్క జ్యేష్ఠులు హార్త్మబాయి గారు ఈ గ్రామంలో పరిచర్య చేయటం, ఈ గ్రామానికి ఆశీర్వాదం. ఉదయం నేను గంటాపదముగా గద్గల స్వరముతో చెప్పగలను ఎంతమంది సంపూర్ణ సేవకులు గ్రామంలో ఉన్నారు. వారు ఏ పరిచర్య చేస్తున్నారు, ఎలా పరిచర్య చేస్తున్నారు. సంపూర్ణ సేవకుని పైన ఎన్ని అభిషేకం ఉంటుందో తెలుసా? ఎంత అద్భుతమైన అభిషేకం ఉంటుందో తెలుసా? ఎంతమంది గ్రహిస్తున్నారు. సేవకులకే ఆశీర్వాదకరంగా దేవుడు వారిని పెట్టినప్పుడు విశ్వాసుల కొరకు ఇంకెంత ఆశీర్వాదకరమైనటువంటి దైవజనులు. మాలాంటి సేవకులకే ఒక ఆశీర్వాదమైన, మాలాంటి సేవకులకే ఒక ఆస్తి అయిన, అలాంటి వాళ్ళు అనేక మంది వారు చేసినటువంటి
ప్రసంగాలు, వారు రాసినటువంటి ప్రసంగాలు మేమందరం ఫాలో అవుతూ ఉంటాం. వారు చెప్పినటువంటి ఈరోజు చెప్పిన కొన్ని పారబల్స్ ఉన్నాయి కదా, ఉపమానాలు ఉన్నాయి కదా, వారు మాకు నేర్పించినయే. తెలుసా మీకు? నాలాంటి సేవకులకు ఒక ఆశీర్వాదం, ఆయన ఒక చెప్పాలంటే ఒక నిధి, ఒక అసెట్, మాకు ఒక ఆస్తి. మీకెంత ఆశీర్వాదం! అందుకని గ్రామం సద్వినియోగం చేసుకోవాలి. ఆసక్తిని మందిరమైన పని పెట్టండి, మీ ఆసక్తిని దైవజనుల పని పెట్టండి. ఇందాక అయ్యగారు అన్నారు, అవకాశాలు అరుదుగా వస్తాయి, వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఓకే, సమయం చాలా అవుతుంది. దేవుని బిడ్డలారా, చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. సంఘమును గూర్చి, పరిచర్యను గూర్చి, సేవను గూర్చి మీరు ఆసక్తి కలిగి ఉండండి. తిండిని గూర్చి ఆసక్తి ప్రక్కన పెట్టండి యేసునామములో. డబ్బును గూర్చి ఆసక్తి ప్రక్కన పెట్టండి యేసునామములో. అలంకరణ గూర్చి ఆసక్తి ప్రక్కన పెట్టండి యేసునామములో. కొంతమందికి రాజకీయాలు ఉంటాయి. దేవుని కంటే ఎక్కువగా ఏది కొడవద్దు దేవుని బిడ్డలారా. దేవుని కంటే ఎక్కువగా ఏది ఉన్నప్పటికీ కూడా అది విగ్రహం ఏది గ్రహించుకోవాలి. కొంతమంది అంటూ ఉంటారు కదా, నేను విగ్రహారాధన చేయట్లేదు, మా తాతలు అందరూ కూడా మరి క్రైస్తవులే. దేవుని బిడ్డలారా, విగ్రహారాధన అంటే ఏంటో తెలుసా? దేవుని స్థానాన్ని తొంగిలించినది ఏదైనా విగ్రహారాధన. దేవుని స్థానము కొంతమంది డబ్బుకి ఇచ్చేస్తారు, కొంతమంది పిల్లలకి ఇచ్చేస్తారు, కొంతమంది ఉద్యోగానికి ఇచ్చేస్తారు. దేవుని స్థానము, దేవుని స్థానము, దేవుని స్థానం. దేవుడు లేకుండా మనం ఎక్కడున్నాం? దేవుడు లేకుండా మనకు ఏమండి, ఆ కాలేజీలోనో ఆ స్కూల్లోనో లక్షల కొద్ది ఫీజు కట్టగలం, మనం సీటు కొనగలం, కాలేజ్ సీటు కొనగలం. జ్ఞానం కొనగలమా? చెప్పండి అమ్మా, జ్ఞానం కొనగలమా? ఎక్కడ దొరుకుతా చెప్పండి? కేజీ జ్ఞానం ఎంత? జ్ఞానము కొనలేము. కొలసీ పత్రికలో వ్రాయబడింది, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయనకు గుప్తమైనవి. ఓకే, డాక్టర్లు కొనగలం, మందులు కొనుక్కోగలం, లేకపోతే వైద్యాన్ని కొనగలం, ఆరోగ్యాన్ని కొనగలమా? అది ఎవరివ్వాలి? నా యేసు ఇవ్వాలి. నీవు ఆరోగ్యముగా ఉన్నావంటే, ఆహారం తింటూ ఉన్నావంటే, ఈరోజు బ్రతికి ఉన్నావంటే అది కేవలం దేవుని కృప కాదా? అది దేవుని కార్యము కాదా? అది దేవుని సహాయము కాదా? ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత కృప కలిగిన వాడు నా యేసయ్య, మన యేసయ్య. కాబట్టి మీరు ఆయనకు స్థానమునివ్వండి. యేసే లేక మనము లేము, మన జీవితాలు లేవు, మనకు ఆరోగ్యం లేదు, మనకి జ్ఞానము లేదు, మనకి కుటుంబము లేదు, మనకు అసలు ఏమీ లేదు. ఏమీ లేకపోయినా ఆయన ఉంటే చాలు. గట్టిగా చప్పలు కొట్ట దేవుని స్తుతించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ ఆసక్తి దేనిపైన ఉన్నది? కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి దావీదుని గురించి జ్ఞాపకం చేయాలనిపిస్తా ఉంది. ఇందాక నేను ఎక్కడాగాను మీకు ఏమైనా గుర్తుందా? దేవుని రాకడ త్వరగా వచ్చేస్తుందని ఎవరు గస్ చేస్తున్నారు? ఎవరు తొందరపడుతున్నారు? ఎవరు కంగారు పడుతున్నారు? అపవాది. కానీ చూడండి, ఈ మాట చూడండి, ప్రకటన 12:12లో తనకు సమయము కొంచెమే అని అపవాది బహుక్రోధము కలిగి వాడు ఏం పని చేస్తున్నాడు? ఎలా వాడి టైమింగ్స్ రాశాడు చూడండి అక్కడ. ఒకసారి ప్లీజ్ లుక్ ఎట్ ద స్క్రిప్చర్, ఆల్ ఆఫ్ యూ. వాడి టైమింగ్స్ చూడండి. వాడి పని 12:10లో రాత్రి మగళ్ళు మన ఎదుట, మన దేవుని ఎదుట వాడి టైమింగ్స్ ఏంటండి? డే నైట్. ఏం చేస్తున్నాడు? సమయము కొంచెమేనా ఏం చేస్తున్నాడు? డే నైట్ పని. వాడి టైమింగ్స్ డే నైట్. ఏం చేస్తున్నాడు? అంత మాత్రమే 9వ వచనంలో, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు ఈ మోసములో విశ్వాసము పడుకోనేస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి. నేను ఇందాక ఒక ప్రశ్న అడిగాను. ఇంతకుముందు ఎప్పుడైనా కానీ
ఇంత వివక్ష క్రైస్తవుల పైన, సంఘాల పైన, దైవజనుల పైన ఎప్పుడైనా చూసామా? పేదవారి పైన చూసామా? బలహీన పైన చూసామా? ఇది సాతాను గారి ట్రాప్ కాదా? సాతానుకు ఉద్దేశము కాదా? ఇంత ఘోరమైన పరిస్థితులు. నేను అనుకున్నాను, నార్త్ లో జరుగుతున్నటువంటి భయంకరమైన డిస్క్రిమినేషన్, ఈ భయంకరమైనటువంటి అట్రాసిటీ కావచ్చు, ఇంకేదైనా పర్సిక్యూషన్, హింస కావచ్చు, నార్త్ లో ఉన్న హింస సౌత్కు రాదనుకున్నాను. ఇప్పుడు చూడాల్సి వస్తా ఉంది. మన తెలుగోళ్ళు చాలా జ్ఞానవంతులు అనుకున్నాను. సౌత్ ఇండియన్ పీపుల్ చాలా తెలివైన వాళ్ళు అనుకున్నాను. వాళ్ళు ట్రాప్ లో వీళ్ళు పడరనుకున్నాను. ఇది సైతాను కుట్ర కాదా? ఈ కుట్రలో నీవెందుకు పడుతున్నావయ్యా? ఎప్పుడు కులభేదం ఇప్పుడు ఎందుకు? ఎప్పుడు మతభేదం ఇప్పుడు ఎందుకు? ఒకప్పుడు అందరం కలిసి ఉండేవాళ్ళు. రోజు ప్లెడ్జ్ ఏం చెప్పేవాళ్ళు స్కూల్లో, రోజు టీచర్స్ ఏం చెప్పేవాళ్ళు మనకి? గమనించండి, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్, మై సిస్టర్స్ అని చెప్పేవాళ్ళమా లేదా? ఇప్పుడు ఏమైంది? నువ్వు వేరు, నువ్వు కాదు, మేము వేరు. ఇది సాతాను కుట్ర కాదా? ఇది సాతాను భయంకరమైనటువంటి ఆ భయంకర ఎర కాదా? దీనిలో నీవుండకూడదు సహోదరుడా, విశ్వాసం నీవుండకూడదు. నీవు ఏ కులానికి చెందినవాడువైనా, ఏ మతానికి చెందినవాడువైనా, ఏ డినామినేషన్ చెందినవాడువైనా, ఏ డాక్టరీకి చెందినవాడైనా ఒకటే ఒకటి, మనము క్రీస్తు బిడ్డలమా కాదా? క్రీస్తు బిడ్డలమా కాదా? ప్రక్కన సాతాను బిడ్డలు ఉన్నారు, సాతాను బిడ్డలు ఉన్నారు. ఈ క్రీస్తు బిడ్డలు వెళ్ళి ఆ సాతాను బిడ్డలతో కలిసి ఆ సాతాను ఏం చెబితే దేవుని బిడ్డలు కూడా అది చేస్తూ ఉంటుంటే ఎంత బాధ కలుగుతుంది. ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాను, మనము దేవుని బిడ్డలేమా సాతాను బిడ్డలేమా? అంతే. ఇప్పుడు చెప్పండి అమ్మా, పరలోకంలో డివిజన్స్ ఉంటాయా? ఈ కులాలకి అక్కడ, ఆ కులాలకి అక్కడ, ఈ ఇంటి పేర్లోకి అక్కడ, ఆ ఇంటి పేర్లోకి అక్కడ, ఈ డాక్టర్ వాళ్ళకి ఇక్కడ, వీళ్ళకి ఈ ఆచారాలకి ఉంటేనే పరలోకం ఒకటే. హల్లెలూయా, పరలోకం ఒకటే. నమ్ముతున్నారా? సైన్స్ చెప్తుందండి, దేవుడు చెప్పేవాళ్ళు చెప్తున్నారు అందరూ ఒక తల్లి నుండే వచ్చారని. ఈ బుద్ధి లేని క్రైస్తవులకు ఏమైంది? ఈ బుద్ధి లేని విశ్వాసులకు ఏమైంది? మనందరము కూడా ఆదాము హవ్వల నుండి రాలేదా? ఒక్కసారి ఆలోచించండి. ఎథిస్టులు చెప్తున్నారు ఒక్క తల్లి నుండి పుట్టిన. ఆ తల్లి ఎవరు? మన తల్లి కాదా? ఆ తల్లి అంటే బైబిల్ నమ్మే నీవు కులాన్ని ఎందుకు నమ్ముతున్నావు? విశ్వాసమైన నీవు కులానికి ఎందుకు ప్రాధాన్యమిస్తున్నావు? సాతాను కుట్రలో నీవు కూడా పాలు భాగస్వాములవుతావా? సాతాను ఎజెండాలో, సాతాను ప్లాన్లో, సాతాను ఉద్దేశంలో, సాతాను భయంకరమైనటువంటి ఆ యొక్క ప్రణాళికలో నీవు భాగస్వాములవుతావా? అనగా సాతాను పనిలో ఏముంటావా? నువ్వు సాతాను పనిలో ఉండాల్సిన వాడువా? దేవుని పనిలో ఉండాల్సిన వాడువా? దేవుని పరిచయకు వ్యతిరేకమైనది ఏదైనప్పటికీ కూడా, సేవకులకు వ్యతిరేకమైనది ఏదైనప్పటికీ కూడా, పరిచయకు వ్యతిరేకమైనది ఏదైనప్పటికీ కూడా, సంఘానికి వ్యతిరేకమైనది ఏదైనప్పటికీ కూడా అది సాతాను పనే. గమనించుకోండి, అది సాతాను పనే. మరి సాతాను పని నువ్వు చేస్తావా? దేవుని పని చేస్తావా? నీ ఆసక్తి దేనిపైన ఉన్నది? దావీదు ఆసక్తి అయితే నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఇది చాలదా క్రైస్తవునికి? ఇది చాలదా విశ్వాసికి? నీవు దేవుని పిల్లలలో భాగస్తులుగా ఉంటావా? సాతాను పిల్లలతో నీ చెయ్యి కలుపుతావా? నేను ముగిస్తున్నాను. యాక్చువల్గా ఏం చెప్పాలనుకున్నాను అది చెప్పలేదు. చెప్పాలనుకున్నది ఒక్క వచనము కూడా నేను చెప్పలేదు.
ఈ మాటలు దేవుడు ఎందుకు చెప్పించాడు? చాలా టైం అయింది, నేను ముగిస్తున్నా. మూలవాక్యం తీసుకున్నాను కానీ నేను చెప్పాలనుకున్న సబ్జెక్ట్ వేరు. చిన్నపిల్లలు, యవ్వనస్తులు, స్త్రీలు, పురుషులు, సంఘ పెద్దలు, వీటి యొక్క మరి ఆ చక్కని ఆ యొక్క కొన్ని దేవుడు తర్వాత ఎప్పుడైనా నాకు అవకాశం ఇస్తే తప్పనిసరిగా నేను తెలియచేస్తాను. ఇంటిని గూర్చిన ఆ శక్తి. క్రైస్తవులలో భేదాలు ఎందుకు? విశ్వాసులలో భేదాలు ఎందుకు? ఒకటే మన గురి క్రీస్తే. హల్లెలూయా. మీ ప్రక్కలతో చెప్పండి, నా గురి క్రీస్తే. చెప్పండి ప్రక్కలతో, త్వరగా చెప్పాలి. బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం. హల్లెలూయా. చెప్పండి, బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ఎవరి బిడ్డలు చెప్పండి. నువ్వు దేవుని బిడ్డలైతే దేవుని కులం ఏంటి? నువ్వు దేవుని బిడ్డలైతే దేవుని కులం ఏంటి? యేసు బిడ్డలైతే యేసు మతం ఏమిటి? మధ్యలోకి లోకపరమైన కులం రాదు కదా. ఆమె మధ్యలోకి లోకపరమైన మతం రాదు కదా. ఆమె గ్రహించుకోండి. ప్రేమతో చెబుతున్నానయ్యా. ఒకే ఒకటి, దేవుని బిడ్డలు, సాతాను బిడ్డలు. చెప్పండి ఈ మాట కూడా మీ పక్క వాళ్ళతో. దేవుని బిడ్డలు, సాతాను బిడ్డలు. నీవెవరు బిడ్డలుగా ఉన్నావు? చాలు, ఇంకేం అవసరం. నిజముగా నీవు దేవుని బిడ్డవైతే గనక, నిజముగా నీవు క్రీస్తు బిడ్డవైతే గనక, నిజముగా నీవు ఒక విశ్వాసం అయితే గనక, సమస్తాన్ని ప్రక్కన పెట్టేస్తున్నాము. నీ సొంత ఆలోచన ప్రక్కన పెట్టు, నీ సొంత ఉద్దేశం ప్రక్కన పెట్టు, నీ సొంత ప్రణాళిక ప్రక్కన పెట్టు, నీ సొంత దర్శనం ప్రక్కన పెట్టు, నీ సొంత ఉద్దేశం ప్రక్కన పెట్టు. ఒకటే ఒకటి, యేసు. హల్లెలూయా. నా ముందు సిలువ, వెనుకాల ఆకాశం. నా ముందు సిలువ, వెనుకాల ఆకాశం. నా ముందు సిలువ, వెనుకాల ఆకాశం. అంటున్నాడు, నీ ఇంటిని గూర్చిన శక్తి నన్ను భక్షించుచున్నది. ఈ తీర్మానం తీసుకుని మీ గృహాలకు వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెను కండ్లు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. కండ్లు మూసుకుని ప్రార్థన చేద్దాం. గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మీ దాసుని నిలవబెట్టుకొని అనేకమైన సంగతులను మాకు నేర్పింపు చేసి ఉన్నావు నాయన. నిజమే ప్రభా, సువార్త ప్రారంభించి ఎప్పుడు ముగించబడుతుందో మా బాల్యం నుండి పాడుతూనే ఉన్నాము. కానీ ముగించబడుతుంది అనేటువంటి సమయాన్ని మేము గుర్తెరగటం లేదు. కానీ మా విరోధి అయిన సాతాను వాడు పెందల కడనే గుర్తించాడు ప్రభా. వాడు చాలా లెక్కగా ఉన్నాడు ప్రభా. మేమైతే ఎప్పుడో వస్తాడు క్రీస్తు, ఎప్పుడో వస్తాడని వెనుకంజ వేస్తున్నాము ప్రభా. అయ్యా, మీ దాసుని ముఖాంతరంలోంచి మాట్లాడు. కులమని, మతమని, జాతని, రకరకాల భేదములతో, డినామినేషన్లని, అనేక భేదాలతో నాయన ఒకరితో ఒకరు దూరమైపోతున్నారు నాయన. అయ్యా, మీ దాసుని చేత మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ శబ్ద యంత్రం ద్వారా ఎంతమంది అయితే వింటున్నారు అయ్యా, సమయం పంచగా ఉందని వాడు గుర్తెరిగాడు. కానీ మేము కూడా గుర్తెరగాలి ప్రభు. ప్రతి ఒక్కరూ గుర్తెరిగి
మీ పని కొరకు నాయన పరుగులు తీసే భాగ్యమును దయచేయండి నాయన. అయ్యా ఇది యొక్క మేము విశ్వాసులుగా కాక శిష్యులుగా పరుగులు పెట్టే భాగ్యమును దయచేయండి నాయన. మీ రాజ్యాన్ని గొప్ప కొరకు మేము సైతమైన ముందుకు పరుగులు తీయడానికి, అభివృద్ధికి, మీ రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడేటువంటి భాగ్యము నాకు పిల్లలకు, యవనస్తులకు, పెద్దలకు అందరికీ దయచేయండి ప్రభువా. కను నాయన మేము కులాల కొట్లాటలో కాక మేమందరము క్రీస్తు యొక్క సైనికులమని కలిసి జీవించే భాగ్యమును దయచేయండి నాయన. మీ సహాయం ఆదరణ దయచేయండి అయ్యా ప్రభు. మీరు సుస్పష్టంగా మాట్లాడినందుకు స్తోత్రములు నాయన. నిజమే ప్రభు, ప్రతి విషయాన్ని మేము గుర్తెరగడానికి సహాయం చేయండి. మా ఆసక్తి నాయన ధనము మీద కాక, మా ఆసక్తి సంపాదన మీద కాక, మా ఆసక్తి భోగభాగ్యముల మీద కాక, మా ఆసక్తి నాయన అప్పుడైనా దానిది చెప్తున్నాడు, నీ ఒంటికి కూర్చిన ఆసక్తి నన్ను భక్షించి చల్లదంటున్నాడు ప్రభు. ఎంత ఉన్నతమైన పనులు ఉన్నా నేను ఇదిగో ప్రభు మిమ్మల్ని పాడుటను గురించి, మన పాటలు సమకూర్చుటను గురించి, వాటికి గానాలాపన చేయడానికి గురించి, మీ నామాన్ని మహిమపరచడం గురించి, నిత్యము మీ సన్నిధికి పరుగులు తీయటాన్ని గురించి ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు గొప్ప రాజుగా ఉన్నటువంటి భక్తుడు. మరి మేము ఆ స్థాయిలో లేము, కానీ ప్రభు తండ్రి మేము కూడా పరుగు తీయటం నేర్పించండి. మీ మందిరమును కూర్చున్న ఆసక్తి మాకు దయచేయండి. కేవలం ఈ చుట్టూ మాత్రమే కాదు, కానీ పరిచర్యలో కూడా పాలిభాగం పొంది పరిచారము చేయడానికి సహాయం చేయండి. మీ దాసులు ఎన్నో ఆలోచనలతో ఉన్నారు, ఎన్నో విషయాలు మాకు నేర్పింపజేశారు. ప్రతి విషయాన్ని మేము ఆలోచన చేయడానికి సహాయం చేయమని, ఈ మాటలు మేము ఈ పూట విని మర్చిపోయేటువంటి స్థితి కాక దానిని మనస్సును పెట్టి దాని కొరకు ఆసక్తిగా పరుగులు తీసే భాగ్యమును దయచేయమని, మీ దాసుని ఇంకా అనేక స్థలముల్లో వాడుకోమని మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ, అయ్యా మీ దాసులు రాసిన పాటలు, మీ దాసులు పాడిన పాటలు రాష్ట్రమంతా వాడబడ్డాయి నాయన. అలాగనే ఇప్పుడు రాష్ట్రమంతా కూడా మీ దాసుని ముఖాంతరంలో నుంచి మీరు వాడుకోండి నాయన. అనేక ప్రాంతాలకి సువార్త ప్రకటించడానికి కూడా మీరు నిలబెట్టండి, సహాయం చేయండి, సఫలపరచండి. యేసు క్రీస్తు శ్రేష్టమైన నామముని ప్రార్థన సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఒక్క నిమిషం కూర్చుందామండి. దేవతలను మాట్లాడతారు. ఒక చిన్ని మాట, అధ్యక్షుడిగా నా యొక్క తుది పలుకును ఒక్క మాట చెప్పి